స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి అడుగులోనూ చంద్రబాబు నాయుడు మోసం ఉంటుందని వివరించిన మాజీ ముఖ్యమంత్రి. తాడేపల్లిలో మాడుగుల, అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాల ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో సమావేశంలో హాజరైన జగన్. విజయవాడలో కలకలం రేపిన మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో సిఐడి అధికారుల సోదాలు. అగ్రిగోల్డ్ భూముల విషయంలో అవకతవకలపై జోగి రాజీవ్గా గుర్తించి అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్న అధికారులు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి బొత్స. మాజీ మంత్రి పూడి ముత్యాలనాయుడుతో కలిసి జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ కు పత్రాలు అందజేశారు సత్యనారాయణ. విశాఖ నగరంలో బీచ్ రోడ్డు వద్ద ఉన్న డైనో పార్క్ లో ఆకస్మికంగా చెలరేగిన మంటలు. సమాచారం తెలియడంతో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక మాడుగుల, అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాల ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రజలకు ఆశ చూపారని, చివరకు ఆయన ప్రజల్ని మోసం చేస్తున్నాడంటూ మండిపడ్డారు. ఎంతో ఆర్థిక సంక్షోభం ఉన్న మన ప్రభుత్వం సాకులు చూపలేదు. మాట తప్పకుండా మేనిఫెస్టోని అమలు చేశాం. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్లా భావించాం. ఎన్నికల్లో ఇచ్చిన మాట కోసం కట్టుబడి పనిచేశాం. ప్రతి ఇంటికి మంచి చేశాం. చేసిన మంచి ఎక్కడికి పోదు. వచ్చే ఎన్నికలు వచ్చేసరికి ఈ మంచి మనకు శ్రీరామ రక్ష అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ రోజు కూడా ప్రతి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి కూడా తలెత్తుకొని సగర్వంగా ప్రతి ఇంటికి పోగలుగుతాం. మా ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఇవన్నీ చెప్పాము. చెప్పిన ప్రతిదాన్ని కూడా ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99% హామీలు అమలు చేసి మేము మన్నలను పొందగలిగాము. మాకు కోవిడ్ లాంటి సమస్యలు ఎదురైనా కూడా ఏ రోజు సాకులు చూపించలేదు. ఏ రోజు ఇవ్వకుండా ఉండడానికి కోసం కారణాలు వెతుక్కోలేదు. మా నాయకుడైనా, మా పార్టీ అయినా, మేమైనా విలువలతో రాజకీయాలు చేశాం, విశ్వసనీయతతో రాజకీయాలు చేశాము అని ప్రతి ఇంటికి వెళ్ళి సగర్వంగా తలెత్తుకుని చెప్పగలిగే మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో కూడా ఇవాళటికి కూడా బ్రతికే ఉంది. ఈ మంచి ఎక్కడికి పోలేదు. కానీ వాళ్ళు చేసిన మోసం, ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు అడిగేటప్పుడు అక్కడ చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, సంతోషమా? ఆ ఇంట్లో నుంచి ఆ పిల్లల తల్లి బయటకు వస్తే నీకు 18,000, సంతోషమా? ఆ ఇంట్లో నుంచి ఇంకొక అక్కచెల్లెమ్మ ఎవరైనా బయటకు వస్తే నీకు కూడా 18,000, సంతోషమా? ఆ ఇంట్లో ఎవరైనా ముస్లాం బయటకు వస్తే నీకు 4,000, సంతోషమా? అని ఇట్లా మాటలకు నిజంగా ఇటువంటి అబద్ధాలకు, ఇటువంటి మోసాలకు కాస్త ఆ ఇంట్లో ఒక 20 ఏళ్ళ పిల్లోడో, 18 ఏళ్ళ పిల్లోడో ఎవడన్నా బయటకు వస్తే నీకు నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, నీకు సంతోషమా? ఇవన్నీ మన కళ్ళ ముందన్నీ చూసినాం. అంటే ఇటువంటి ప్రలోభాలకు ప్రజలు కూడా ఏమో జగన్ చేసినాడు కదా, జగన్ బాగానే చూసుకున్నాడు మమ్మల్ని అందరినీ, జగన్ పలావ్ పెట్టాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానంటున్నాడు, జగన్ కన్నా చంద్రబాబు నాయుడు వయసులో పెద్దోడు కదా, మరి జగన్ పలావ్ పెట్టినాడు అని అంటే చంద్రబాబు బిర్యానీ పెడతాడేమో అని ప్రజలందరూ కూడా కాస్త కూస్తో మోసపోయి చంద్రబాబు నాయుడు వైపున చెయ్యిపోయింది. కేవలం 2.5 నెలల్లోనే ఒక ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రాగలుగుతుందా అన్న ప్రశ్నకు ఏదైనా ఎగ్జాంపుల్ ఏదైనా ఉంటుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అని చెప్పి కూడా చెప్పచ్చు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో గల మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని స్వాధీనం చేసుకున్న
15 మంది ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి అగ్రిగోల్డ్ భూముల విషయంలో అవకతవకలు జరిగారని, అందులో ప్రధాన పాత్రధారి జోగి రాజుగా గుర్తించి అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసులో రాజు కాక 8 మందిపై కేసులు నమోదయ్యాయి. సిఐడి నమోదు చేసిన కేసుల్లో ఏసీబీ వారు సెక్షన్ 420, 409, 467, 471, 120B, 34 ఐపీసీ సెక్షన్లో కింద ఇందులో నిందితులపై కేసు నమోదైందన్నారు. నమోదైన పై కేసులో A1గా జోగి రాజు, A2గా జోగి రమేష్ బాబాయ్, జోగి వెంకటేశ్వరరావు ఉన్నారు. చదువుకొని వచ్చాడు, ఎంఏ చేశాడు, డిలైట్లో జాబ్ చేసి వచ్చాడు. అసలు అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి, నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్కి. ఎగిరిగోల్డ్ ఏంటి బాబు, ఎగిరిగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నేను మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నా. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందు ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచి చెప్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు అగ్రిగోల్డ్ భూములు ఏంటి, ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా? అటాచ్మెంట్లో ఉన్న భూములు అది కూడా 2300 గజాల భూమి. ఆ 2300 గజాల భూమిని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు, నా కుమారుడు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది. అంటే ఏ విధంగా అయితే మనం భూమి కొని అమ్ముతామో అట్లానే అది వాళ్ళు మా దగ్గర నుంచి కొనేటప్పుడు కూడా ఈనాడు పేపర్లోనే పబ్లిష్ చేయించుకొని సర్వే చేయించుకొని అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెప్తే ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు? దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నా మీద కక్ష ఉంటే నా మీద తీర్చుకోండి. అంటే అభం శుభం తెలియని నా కుమారుడి మీద, అమెరికాలో చదివి వచ్చాడు, ఎంఏ చేశాడు, డిలైట్లో జాబ్ చేస్తున్నా నా కుమారుడి మీద మీరు తీర్చుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా, మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచన చేసుకుని అడుగుతా ఉన్నా. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. మీరు అధికారంలో ఉన్నారు, దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి. మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీద దాడికి రాలా. దయచేసి మీరు ఆ మైండ్లో కానీ ఆ ఆలోచన కానీ ఉంటే తీసేసుకోండి. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయ్యన్న పాత్రుడు గారు చేసిన విమర్శల్ని నానా బూతులు తిట్టిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఒక పెద్ద మనిషికి నిరసన తెలియజేయడానికి వచ్చాను తప్ప మీకు చెప్తే ఈ వ్యవస్థని మారుస్తారేమో. 40 సంవత్సరాల చరిత్ర ఉన్న రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి చేస్తారేమో, ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలను తీసుకొస్తారేమో అని చెప్పేసి మేము ఆలోచన చేశాం. కానీ దయచేసి ఇటువంటి మార్గాలకి ఒడి కట్టవద్దు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రాజకీయంగా మా మీద కక్ష తీసుకోవచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు తీసుకురావచ్చు, మీరు అమలు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం 2 నామినేషన్లు దాఖలయ్యాయి. మధ్యాహ్నం 1:45 గంటలకు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కలెక్టరేట్ కు చేరుకుని ఆర్వో కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ కు 3 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. బొత్స వెంట ఆయన సతీమణి బొత్స ఝాన్సీ, అరకు ఎంపీ తనూజారాణి, మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు, నగర మేయర్ హరివెంకట కుమారి ఉన్నారు. నామినేషన్ దాఖలు చేసిన వెంటనే సాంప్రదాయం ప్రకారం బొత్స సత్యనారాయణ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, కె కన్నబాబు, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్, కెకే రాజు, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, పార్టీ నాయకులు రవిరెడ్డి, ఈర్లె అనురాధ, డాక్టర్ జహీర్ అహ్మద్, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు సుంకరి గిరిబాబు, డిప్యూటీ మేయర్ సతీష్ పాల్గొన్నారు. స్వాతంత్ర అభ్యర్థిగా షేక్ షఫీవుల్లా తన మద్దతుదారులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఒక సెట్ పత్రాలను ఆర్వోకు అందజేశారు. కాకినాడ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని
ఆగస్టు 15వ తారీఖున జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. మంగళవారం జగ్గంపేట రావులమ్మ నగర్లోని టీడీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడారు. మనం సాధించిన ప్రగతిని మననం చేసుకుంటూ భవిష్యత్తుపై ప్రణాళిక సంసిద్ధం చేసుకోవాలని నెహ్రూ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ముందస్తుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి, ముఖ్యంగా మన జగ్గంపేట నియోజకవర్గ ప్రజానీకానికి తెలియజేసుకుంటూ, ఏదైతే దేశవ్యాప్తంగా ఓ మహత్కార్యాన్ని ఒక్కసారి మనం సాధించుకున్నటువంటి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో మనం సాధించుకున్న ప్రగతిని గుర్తు చేసుకుంటూ, మనం రేపు ఆగస్టు 15 సందర్భంగా ప్రతి ఇంటిపై, ప్రతి భారతీయుడి యొక్క ఇంటిపైన కుల మతాలకు అతీతంగా ఆ 3 రంగుల జెండాని ప్రతిష్ఠించాలని, ఎగరవేయాలని ప్రత్యేకంగా ఈరోజు కోరుకుంటూ, ప్రధానంగా ఈరోజు సమావేశం కూడా మీతో ముచ్చటించడానికి గల కారణం అదే. ప్రజలందరినీ అభ్యర్థించాలి, ప్రతి ఇంటిపై త్రిరంగ జెండా ఎగరాలి. మనం సాధించినటువంటి ప్రగతిని మననం చేసుకోవాలి. భవిష్యత్తులో సాధించాల్సినటువంటి ప్రగతికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని మనం అంతా సంసిద్ధమై ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మళ్ళీ మరొకసారి మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను. ప్రత్యేకంగా మన జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్ర భావాలను ప్రకటించుకుంటూ, ఈ స్వతంత్ర వేడుక సందర్భంగా 15వ తారీఖున, ఆగస్టు 15వ తారీఖున ఆ మువ్వన్నెల జెండాను ఎగరవేయాలి అని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్సీపీ కార్యకర్త కబ్జా చేసిన నా భూమిని సర్వే చేసి అప్పగించాలంటూ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించిన ఓ యువకుడు నాతవరం మండలం ఎంబీపట్నం శివారు ఏ శరభవరం గ్రామానికి చెందిన వి జగదీష్ కు సర్వే నంబర్ 332 1ఏలో తన తండ్రి అప్పారావు 36 సెంట్ల భూమిని కొడుకు జగదీష్ కు పట్టా చేయించడం జరిగింది. ఈ భూమిని ఆనుకుని మరో 15 సెంట్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్త కర్రి వెంకటరమణ అనే వ్యక్తికి ఉంది. అయితే 15 సెంట్లలో 4 సెంట్లు ఇదే గ్రామానికి చెందిన ఇల్లపు నాగేశ్వరరావుకు గుట్టుచప్పుడు కాకుండా అమ్మేశాడు. రమణ అమ్మిన భూమి జగదీష్ కు ఉన్న 36 సెంట్లలో 4 సెంట్లు కబ్జా చేసి తనకున్న 15 సెంట్లు అలాగే ఉంచుకుని జగదీష్ భూమిని సాగు చేయడం మొదలుపెట్టాడు. ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో ఉంటున్న జగదీష్ కు తన స్నేహితుల ద్వారా ఈ సమాచారం అందడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకోగా సర్వేలతో కొలతలు వేయించినప్పటికీ జగదీష్ కి 36 సెంట్లు చూపించకపోగా 32 సెంట్లు మాత్రమే చూపించడంతో ఎంఆర్ఓకి వినతి పత్రం ఇచ్చి న్యాయం చేయాలని కోరాడు.
ఇదిలా ఉండగా దందా చేసిన వైసీపీ కార్యకర్త కర్రి వెంకటరమణ తన అనుచరులతో దాడి చేయిస్తున్నాడంటూ జగదీష్ విలేకరుల ముందు విలపించాడు. అధికారులు స్పందించి న్యాయం చేసి నా కుటుంబానికి ప్రాణహాని లేకుండా కాపాడాలని ప్రార్థించాడు. పేరు వి జగదీష్ అండి. మాది అనకాపల్లి జిల్లా నాతవరం మండలం ఎంబీపట్నం రెవెన్యూ సర్బారు గ్రామం అండి. అది మాకు ఇక్కడ సర్వే నెంబర్ 332లో మాకు 36 సెంట్లు 332/1లో 36 సెంట్లు భూమి ఉందండి మాకు. అయితే వైసీపీ నాయకుడు కర్రి వెంకటరమణ నా భూమిని 4 సెంట్లు వాళ్ళ గవర్నమెంట్ హయాంలో ఉన్నప్పుడు నాది అక్రమంగా వేరే ఎల్లప్ప నాగేశ్వర అనే వ్యక్తికి అమ్మడం జరిగిందండి. దీని మీద సబ్ కలెక్టర్ గారికి, నర్సీపట్నం సబ్ కలెక్టర్ గారికి నేను ఫిర్యాదు ఇవ్వడం జరిగిందండి. అయినా సరే ఈయన దౌర్జన్యంగా నేను నచ్చిన వాళ్ళు కంప్లైంట్ చేసుకొని నన్ను మాట్లాడడం జరిగింది సార్. నైట్ ఇక్కడ మట్టి పోయడం జరిగింది. దీని మీద అధికారులు తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నా. నేను ఉద్యోగరీత్యా హైదరాబాద్లో జాబ్ చేస్తుంటా. ఇక్కడ మట్టి పోస్తున్నారు తెలిసి మా అమ్మగారిని పంపిస్తే మా అమ్మగారిని బెదిరించి చంపేస్తానని వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి నేను ఎవడొస్తాడు ఇక్కడ రమ్మని నరికేస్తాను భూమిలోని మమ్మల్ని టార్చర్ పెడుతున్నారండి. దీని మీద అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. స్వచ్ఛంద సంస్థల సేవలు వెలకట్టలేనివని, మానవ సేవయే మాధవ సేవ అని నిరూపిస్తున్నారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. నగరంలోని 80 అడుగుల రోడ్డులో ఉన్న ఆనందమయ్యి ఫంక్షన్ హాల్లో యునైటెడ్ ఎన్జిఓ ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరితో కలిసి ఆటలాడుకునే వయసులో ఈ దీర్ఘకాలిక వ్యాధికి గురై చిన్నారులు పడుతున్న బాధలు వర్ణాతీతమని చెప్పారు. ఇలాంటి పిల్లలను ఆదుకునేందుకు వచ్చిన యునైటెడ్ ఎన్జిఓస్కు పేరున అభినందనలు తెలియజేశారు. సమాజాభివృద్ధిలో స్వచ్ఛంద సంస్థలు నిరంతరం పనిచేస్తూ తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తున్నాయన్నారు. సేవా మార్గంగా మణికంఠ బ్లడ్ బ్యాంక్ వారు చేపడుతున్న కార్యక్రమాలు ఎందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రిమ్స్ తలసేమియా చిన్నారులకు సదరం ఇవ్వడంలో జాప్యం జరుగుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని రిమ్స్ సూపరింటెండెంట్తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీనిచ్చారు. అవసరమైతే ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. తొందరలోనే ఈ సమస్య పరిష్కారం చూపుతామని తెలిపారు. ఈ సందర్భంగా తలసేమియా చిన్నారులకు పౌష్టికాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షులు మెండా దాసునాయుడు, టీడీపీ నాయకులు, ఎన్జీఓ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతమంది ఎన్జిఓస్ని ఒకే వేదిక పైన నేను కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా తెలుగు యువత అధ్యక్షులు కన్నదాసరెడ్డి గారు, అలాగే చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి హైకోర్టు శ్రీమానికి, అలాగే శ్రీయానికి, మన హిందూ విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి అయినటువంటి మధు గారికి, అలాగే మంత్రులు వెంకటస్వామి గారికి, అలాగే నాని గారికి, మన గొంత భాస్కర్ గారికి, రాష్ట్ర తెలుగు కార్యదర్శి గొంత భాస్కర్ గారికి, అలాగే మణికంఠ గారికి, ఇతర అందరూ ఎన్జిఓస్ పేరు పేరున ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎన్జిఓస్ ప్రతినిధులు అందరూ కూడా ఎంతో సేవ చేస్తున్నారు శ్రీకాకుళం పట్టణానికి, అలాగే జిల్లాలో. మీ అందరికీ ఎంత పొగిడినా, మీరు ఎంత సన్మానం చేసినా మీరు కట్టలేని మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ఎంత శుభాకాంక్షలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు అన్ని కూడా తెలియజేసుకుంటూ, మీరందరూ యువకులు ఎంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మీ ప్రొఫెషన్స్, పర్సనల్ ప్రొఫెషన్స్తో పాటుగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతమంది ఎన్జిఓస్ కలిశారు. నా యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు అందరూ కూడా ఎప్పుడు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడే తలసేమియా వచ్చినటువంటి పిల్లలకు మీరు ప్రత్యేకించి స్పెషల్ గేమ్స్ కండక్ట్ చేసి, ఎందుకంటే నార్మల్ గేమ్స్ వాళ్ళు ఆడలేదని ఇప్పుడే మీరు కండక్ట్ చేశారని తెలిసింది. సో చాలా మంచి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే మణికంఠ ప్రత్యేకించి ఆ అబ్బాయి కోసం వాళ్ళ బాధ చెప్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత ఏదైతే ఇప్పుడు మేడం ఒక పేరెంట్ మదర్ చెప్పారు, మీరు సదనంలో అప్లై చేయాలంటే ఆ రికగ్నిషన్ ఏదైతే ఇస్తున్నారో అది
ఏం చేసినా అవుతుంది, రిమ్స్లో అవ్వట్లేదని చెప్పడం జరిగింది. సో అది రిమ్స్ సూపరింటెండెంట్కి ఇప్పుడే ఫోన్ చేశాను, మేడం లిఫ్ట్ చేయలేదు. అసలు ఎందుకు అవ్వట్లేదు, దానికి కారణం ఏంటి, దానికి ఏం చేయాలని కూడా నేను మాట్లాడతాను. నా లెవెల్లో అయితే నేను చేస్తాను. ఇప్పుడే ఇంకా పై లెవెల్ అవసరమైతే కేంద్ర మంత్రి గారు మీ కేంద్ర రామ్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిస్తాను. అవసరమైతే రాష్ట్ర మంత్రి గారు అచ్చెన్నాయుడు గారితో మాట్లాడించి ఇది ఇమ్మీడియట్గా ఇంప్రూవ్ అయ్యే విధంగా చూస్తాను. మీరందరూ ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఈరోజు కూడా ఇంత పెద్ద ఎత్తున మీరు నిధులు సమకూర్చి కిట్లు ప్రతి ఒక్కరు కూడా ప్రోటీన్స్, గ్లూకోజ్ అన్నితో కలిపి ఒక బ్యాగ్ కలిపి ప్రతి ఒక్క ఎవరైతే కలిసే ప్రాబ్లం ఉందో వారందరూ కూడా మీరు ఇస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టాలని మిమ్మల్ని అభినందిస్తూ, అలాగే మన కేంద్ర మంత్రి వర్యులు రామన్న గారు కూడా మరి ఆయన బిజీ లైఫ్లో ఉన్నందువల్ల రాలేకపోతున్నారు. సో మేము కూడా ఆయన కూడా ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి సూచనలతో కాకినాడ సిటీ వెస్ట్ మండలంలో మండల అధ్యక్షులు ఉదయ బానుజీ అధ్యక్షతన హరిగర తిరంగ కార్యక్రమాన్ని కాలేజీ విద్యార్థులతో వైభవంగా జరిగింది. భారతీయ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి హరిగర తిరంగ కార్యక్రమం గోదావరి జోన్ ఇన్ఛార్జ్ శ్రీమతి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో సుమారు 200 మంది విద్యార్థులతో జాతీయ పతాకం చేతబూని వందే మాతర నినాదాలతో భారీ ర్యాలీ చేపట్టారు. బీజేపీ సీనియర్ నాయకులు పైడా కృష్ణమోహన్, పూర్వ జిల్లా అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశ సమైక్యతను, గౌరవాన్ని కాపాడడానికి ప్రధాని నరేంద్ర మోదీజీ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజలలో జాతీయత పెంపొందుతుందని తెలిపారు. భారత పౌరులుగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సర్వేశ్వరరావు, కోశాధికారి సూర్యనారాయణమూర్తి, ఉపాధ్యక్షులు ప్రసాద్, యువమోర్చా నాయకులు అనిల్ మూర్తి, మండల సీనియర్ నాయకులు అరిపురాల శ్రీనివాస్, సౌత్ మండల అధ్యక్షుడు చెక్కా రమేష్, వెస్ట్ మండల నాయకులు సురేంద్ర, మాధవి, మణి గౌతమ్, సిద్ధు, లక్ష్మి, శ్రీను పాల్గొన్నారు. ఈ రోజున కాకినాడ వెస్ట్ మండలంలో ఉన్నటువంటి సిబిఎం స్కూల్ నుంచి 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ దేశం అంతా ఒకటి, జాతి అంతా ఒకటి, ఈ జాతి మేలు కోరుకుంటూ ఈ దేశం యొక్క ప్రగతి బాటలో ముందు నడిపించాలని కోరుకుంటూ ఈ రోజున త్రిరంగ ఉత్సవం జరుపుకుంటూ జాతీయ జెండాలతోటి భారతమాతను ప్రార్థిస్తూ భారతదేశం అభివృద్ధి రావాలని కోరుకుంటూ ప్రజల్లో స్వాతంత్ర భావం పెరగడానికి, ప్రజల్లో దేశభక్తి పెరగాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలతోటి ఇది రోజున చిన్న ర్యాలీ పండుగల్లో చేయించడం జరుగుతున్నది. దాన్ని అందరూ కూడా సహకరించి విజయవంతం చేయాలని 15వ తారీఖు నాటికి అందరూ ఇళ్ల మీద కూడా జాతీయ జెండాను ఎగరవేసి తమ యొక్క జాతీయ భావాన్ని తెలియజేయాలని, జాతీయ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని జాతీయ భావంతో మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అనేక దేశాల్లో కమ్యూనిజం విజృంభిస్తున్నప్పటికీ కూడా భారతదేశంలో జాతీయ భావం బలంగా ఉండటం వల్ల వాళ్ళకి ఇక్కడ స్థానం లేకుండా పోయింది. అదే పరిస్థితిని కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ జాతీయ భావాన్ని పెంపొందేలాగా అందరూ జాతీయ జెండాలు ఆగస్టు 15 రోజున ముందుగానే ఎగరవేయాలని, ఈ యొక్క వీలున్న చోటల్లా కూడా ఈ జాతీయ జెండాలతో ప్రదర్శన జరపాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. మాలలు పంతం వర్గీకరణ అంతం నినాదంతో ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు క్రిమీలేయర్ విధానాన్ని రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర మోదీ బాబు సర్కార్లపై పోరాటానికి మాలలు శంఖారావం పూరించాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ పిలుపునిచ్చారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట అంబేద్కర్ కాలనీ పరివర్తన నిలయం నందు ఆయన మీడియాతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న జరిగే భారత్ బంద్ను విజయవంతం చేయాలని, పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించడం చాలా మనువాద పాలకులపైన ఒత్తిడి తేవడానికి ఉద్యమం ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. దళిత బహుజన పార్టీ పిలుపునిస్తుందని తెలిపారు. దళితుల భవిష్యత్కు పెను ప్రమాదం వర్గీకరణ ద్వారా రాబోతుందన్నారు. స్వాతంత్ర రాజ్యాధికారంలోకి దళిత జాతులు రానియకుండా శాశ్వతంగా శత్రువులుగా మార్చివేయడానికి మనువాద దోపిడీ కుల పాలకులు చేసిన సామాజిక కుట్రలు ఈ వర్గీకరణ వాదమని కృష్ణ స్వరూప్ పేర్కొన్నారు. ఈ మేరకు కృష్ణ స్వరూప్ మీడియాతో మాట్లాడారు.
అందరికీ జైభీములు. నా పేరు వడ్లమూరి కృష్ణస్వరూప్, దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడిని మరియు సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇటీవల భారత సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల మీద వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పుని తీవ్రంగా ఖండిస్తున్నాం. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఇది రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు. ఎన్డీఏ బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కానీ భారత పార్లమెంటుకి సంబంధం లేకుండా లేని అధికారాలతోటి రాష్ట్రాలకి వర్గీకరణ చేసుకునే అధికారం కల్పిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 341, 342 ఆర్టికల్స్ని ధిక్కరించి ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది పట్ల దళిత వ్యతిరేక తీర్పు, మనువాదుల తీర్పు. ఈ తీర్పు వల్ల దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ దళిత జాతుల యొక్క భవిష్యత్తు ప్రమాదంలో పడింది. వీరి యొక్క భవిష్యత్తును మొత్తం నిర్వీర్యం చేయాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వర్గీకరణ చేయడానికి వీళ్ళు సమ్మతమయ్యారు. మనువాద రాజకీయ పార్టీలతోటి, ప్రభుత్వాలతోటి ఎంఆర్పీఎస్ కుట్ర పన్ని మొత్తం 59 దళిత కులాల భవిష్యత్తుకు దెబ్బకొట్టే విధంగా ఉంది. అయితే ఆధిపత్య ప్రభుత్వాలు, పార్టీలు వర్గీకరణని వేగవంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అన్యాయమే చట్టమైనప్పుడు ఆ చట్టాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. 59 కులాల్లో ఉన్న ఒక ఎంఆర్పిఎస్ సామాజిక వర్గం మాదిరి మినహా మిగతా 58 కులాల యొక్క భవిష్యత్తు ఈరోజు అగోచరంగా తయారైంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఈ దళిత వ్యతిరేకమైన చర్యలు, రాజ్యాంగబద్ధమైన చర్యలు, మొత్తానికి సుప్రీంకోర్టు వంటి సంస్థలు, భారత ప్రభుత్వం, రాష్ట్రాల ప్రభుత్వాలన్నీ కూడా దళితుల వ్యతిరేకంగా రాష్ట్రంలో మెజార్టీ జనాభా మాల యొక్క ప్రయోజనాన్ని దెబ్బతీసే విధంగా ఈ వర్గీకరణ తీసుకొస్తున్నారు. కాబట్టి వర్గీకరణకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తుంది. భారత ప్రభుత్వాన్ని సవాల్ చేస్తారు ఉత్తర భారతదేశంలో ఉన్న దళిత సామాజిక వర్గం. అదేవిధంగా దక్షిణాదిలో ఉన్న దళితులు కూడా పెద్ద ఎత్తున పోరాటం సిద్ధమయ్యారు. రేపు ఆగస్టు 21వ తారీఖుని భారత బంద్ను పిలిపివ్వడం జరిగింది. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేకమైన ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి వ్యతిరేకంగా ఇచ్చిన ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ తీర్పుని మరియు ట్రిమ్లేను అమలుపరచాలని ఇచ్చిన తీర్పుని తక్షణమే పునఃసమీక్షించుకోవాలని, ఆ తీర్పును రద్దు చేయడానికి భారత ప్రభుత్వం ఒక రివ్యూ పిటిషను సుప్రీంకోర్టులో దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా అడవడిగా ఎటువంటి జనాభా లెక్కలు కానీ ఎటువంటి శాస్త్రీయమైన ఒక రోడ్ మ్యాప్ లేకుండా ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వర్గీకరణ చేయడానికి రాష్ట్ర మంత్రిమండలి చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని దళిత బహుజన పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఇతర మాల సంఘాలు కానీ, మాల జేఏసీలు కానీ, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితులు కానీ పెద్ద ఎత్తున ఇతర సామాజిక వర్గాలతో పాటు మొత్తం దళిత వర్గాలు, మాలలు అందరూ కలిసి వర్గీకరణ వ్యతిరేకంగా తిరుగుబాటు ఉద్యమం ప్రారంభమైంది. ఈ తిరుగుబాటులో భాగంగానే మరి రేపు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవాన్ని బహిష్కరించడం జరుగుతుంది. మరి నల్ల జెండాల ప్రదర్శన నిర్వహించాలని, పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాలని, ఆగస్టు 21ని భారత్ బంద్లో పాల్గొవాలని, మరి భారత బంద్ని ఉధృతంగా నిర్వహించి ఈ మోడీ ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. కాబట్టి వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దు అని తెలియజేస్తున్నాం. రాజ్యాంగాన్ని రక్షించుకుందాం మనువాద పాలకుల నుండి. మరి వర్గీకరణ అంతం, దళితుల పంతంగా మనం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ రాజ్యాంగ వ్యతిరేకమైన ఈ వర్గీకరణ విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని, ఈ ఉద్యమంలో బలోపేతమైన మరి దళిత యొక్క శక్తిని ప్రదర్శించాల్సిన సమయం వచ్చిందని మీరంతా తెలియజేస్తున్నాం. భారత బంధు మరి ఈ వర్గీకరణ వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ఈ వర్గీకరణ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న శక్తులంతా కూడా మమేకమయ్యి ఈ దోపిడీ పాలక వర్గాల మీద తిరుగుబాటు చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. వర్గీకరణ అంతం, దళితులు పంతంగా మనం పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్.
సిఐడి ఆధీనంలో ఉన్న భూముల దొడ్డిదారిలో జోగి రమేష్ కొడుకు సోదరుని పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుని తదుపరి అమ్ముకుని ఇప్పుడు ఏమీ తెలియనట్లుగా బీసీలపై కక్ష సాధింపు అనడం హాస్యాస్పదంగా ఉందని జిల్లా టీడీపీ అధ్యక్షులు పాతపట్నం మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణ మూర్తి అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కలమట మాట్లాడుతూ బీసీలపై దాడులు జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే అది వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే అన్నారు. సమావేశంలో పీఎంజే బాబు, మాదారపు వెంకటేష్, రమణ మాదిగ, రామరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఉదయం ఏసీబీ అధికారులు వాళ్ళకి వచ్చిన కంప్లైంట్ మీద జోగి రమేష్ ఇంటికి వెళ్ళడం జరిగింది. మరి వాళ్ళ అబ్బాయిని కస్టడీలో తీసుకోవడం జరిగింది. దీనిలో మాట్లాడుతూ జోగి రమేష్ గారు ఆయన ఒక పదం వాడారు, బడుగు బలహీన వర్గాలపై దాడి. ఏమండి బలహీన వర్గాల వారు ఇప్పుడు నీకు జ్ఞాపకం వచ్చినారా? మరి ఆ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ఉన్న అచ్చెన్నాయుడు ఆపరేషన్ జరిగిందన్న కనీసం పట్టించుకోకుండా సుమారు ఒక 500-600 కిలోమీటర్ల బయట జర్నీ చేయించి ఎన్ని ఇబ్బందులు పెట్టారు. సుమారు 60 రోజులు ఆయన బెయిల్ లేకుండా చేశారు. అప్పుడు అచ్చెన్నాయుడు బలహీన వర్గాల్లో కాడా? అలాగే కొల్లు రవీంద్ర ఏం అన్యాయం చేశాడండి. ఆయనకేమో సెంట్రల్ జైలు తీసుకెళ్లి 50-60 రోజులు ఇచ్చారు. అలాగే అయ్యన్న పాత్ర, మరి వీళ్ళందరూ బలహీన వర్గాలు కారా? నువ్వు అక్కడే బలహీన వర్గాలు ఉండవా? ఈరోజు నువ్వు మాట్లాడిందే బలహీన వర్గాలపై దాడి అంటున్నావు. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల్లో ఎస్సీ ఎస్టీలు 800 మంది విద్యావంతులు, వైద్యులు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న కూడా నీ బారిన పడలేదా? ఈవేళ ఏసీబీ అధికారులు తన చట్టంతో పని తను చేసుకుపోతుంది. ఒక సిఐడి ఆధీనంలో ఉన్నటువంటి భూమిని నువ్వేమో కొనుక్కొని బినామీ చేయించుకొని మళ్ళీ నీ కొడుకు పేరున, నీ చిన్న నీ అన్నదమ్ముడి పేరున చేయించుకొని వాటికి అన్ని రుజువులు, సాక్ష్యాలు అన్ని దొరికిన తర్వాత నాకేం తెలియదు ఇది బలహీన వర్గాల మీద దాడి అని చెప్పి పెట్టమంది కరెక్ట్ కాదు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ సీఎం నాయకులు, అధినేత, మరి అంటప్పుడు ఆ ఇంటి మీదకి వెళ్దాం నీకు ధర్మమా? అప్పుడు జ్ఞాపకం రాలేదా ఇవేమును? ఈరోజు నీకు గుర్తొచ్చాయా? సుమారు 7 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కొట్టేయడానికి ప్రయాణం చేసి బినామీ పేరును తీసుకొని మళ్ళీ రమ్మేసి సొమ్ము చేసుకున్నాం. ఇవేమి ఎంక్వైరీకి రెవెన్యూ అధికారులు బయట పెట్టారు, కానీ ఏసీ వాళ్ళు కంప్లైంట్ తెచ్చారు. ఏసీ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు, అరెస్ట్ చేశారు నీ కొడుకుని. అయితే నువ్వేమి బలహీన వర్గాల మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. బలహీన వర్గాలు నువ్వు ఒక్కడే కాదు, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు సుమారు 50-60% ఉన్నారు. అందరి మీద దాడేది వ్యక్తిగతంగా నువ్వు చేసిన తప్పు నీ బాధ్యత అవుతావు. చట్టంతో పనిచేసి చేసుకుపోతుంది తప్ప మరొకటి కాదు. పంచాయతీరాజ్ పాలన నుండి ప్రభుత్వ గెజెట్ ద్వారా వేరు కాబడిన కాకినాడ అర్బన్ ఏరియా పూర్వ పంచాయతీల విలీనంపై పంచాయతీ మాజీ సర్పంచులు, సభ్యులు, ప్రజాప్రతినిధులు సమావేశమై చర్చా వేదిక నిర్వహించారు. జన్మభూమి పార్క్ వద్ద బలగం ఎస్టేట్ మీటింగ్ హాల్లో మంగళవారం ఉదయం వాకలపూడి మాజీ సర్పంచ్ గింజాల శ్రీనివాసరావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పౌర సంక్షేమ సంఘ కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 13 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికలు లేకుండా కార్పొరేషన్లో విలీనం పూర్తి కాకుండా నడి సముద్రంలో నావలాగా అర్బన్ ఏరియాలు పౌర సౌకర్యాలు మృగయ్యాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు కోల్పోయి 73-74 రాజ్యాంగ సవరణ ఫలితాలు లేకుండా అన్ని విధాలుగా నానా అవస్థలు చెందుతున్న దుస్థితి పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్న సమావేశంలో అడ్డూరి ఫణీష్, బలగం ప్రసన్నకుమార్, పీతాని అప్పన్న, సలాది శ్రీనివాసబాబు, మండా సింహాద్రిరావు, కముజు నెహ్రూ, పాలిక మాధవి, మేడిశెట్టి రామ్మోహన్, జోగా అప్పారావు, సిహెచ్ ఉదయ్ భాస్కర్, హెచ్ బుజ్జి, డివివి సురేష్, కె వీరబాబు, సతీష్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ విలీన గ్రామాల ఐక్యవేదిక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవడం కోసం సమావేశం అవ్వడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అంశాలు ఈ 6 గ్రామాలు విలీన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ విలీన గ్రామాల ప్రక్రియ వేగవంతం చేయాలి. విలీన తరకు కూడా
13 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామాలకు ఎటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఎన్నికలు జరగకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే కాలంలో ఈ గ్రామాలకు సంబంధించిన విషయంలో తగు విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే వీలున్నంత వరకు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ లేని పక్షంలో ఈ విలీన ప్రక్రియను కొనసాగిస్తూ కాకినాడ కార్పొరేషన్లో ఈ గ్రామాన్ని విలీనం చేసే ప్రక్రియను కానీ వేగవంతం చేయాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పంత నానాజీ గారిని కలవడం కోసం, అలాగే పట్టణ ఎమ్మెల్యే నగర ఎమ్మెల్యే శ్రీ కొండబాబు గారిని కలవడం, వారిని కలిసిన తర్వాత వారి యొక్క దిశానిర్దేశంలో మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి మా యొక్క రిప్రజెంటేషన్ని వారి ద్వారా ఇవ్వడం కోసం మేము చర్చించడం జరిగింది. ఆ తదుపరి ఈ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ ఐక్యవేదిక ప్రతినిధులందరూ కూడా కలిసి వారిని రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుందని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కోర్టు డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా సెటిల్ చేయడం కోసం ఈ యొక్క ఐక్య వేదిక ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉంది. అలా రాబోయే కాలంలో ఈ 6 గ్రామాలకి ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ నిర్వహించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ మేము ఒక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నాం. ఈ యొక్క గ్రామాల ఐక్యవేదిక కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి కోఆర్డినేటర్గా మా ఇంద్రపాలెం మాజీ సర్పంచ్ సోదరులు పల్లివేలు వీరబాబు గారు వ్యవహరించబోతూ ఉన్నారు. వారికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. కాకినాడలో విలీన గ్రామాల ఐక్యవేదిక ద్వారాగా ఈ పూర్వ ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజల యొక్క భాగస్వామ్యంతో ప్రస్తుత ప్రభుత్వం వద్దకి ప్రజాప్రతినిధుల సమక్షానికి అజెండాను తీసుకువెళ్ళేటువంటి క్రమంలో 13 ఏళ్లుగా ఎన్నికలు లేనటువంటి తోరంగి, ఇంద్రపాలెం, చీడిగ, రమణయ్యపేట, వాకలపూడి, వలసపాకల విలీనమయ్యి పక్కకు వెళ్ళిపోయినటువంటి స్వామినగరు, టీచర్స్ కాలనీ వీటికి సంబంధించి డీలిమిటేషన్ జరగడం, పంచాయతీరాజ్ నుంచి వేరుపడడం, గవర్నర్ ఆర్డినెన్స్ రావడం, గ్రామాల రికార్డుల్ని కార్పొరేషన్ స్వాధీనం చేసుకోవడం, వాటిని వెనక్కి తీసుకెళ్ళడం, టెక్నికల్గా ఏర్పడి ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఈ సమస్య పరిష్కారంలో ఈ గ్రామాల కార్పొరేషన్లో విలీనం కావడానికి అవకాశం ఉంటే చెయ్యండి, లేదంటే పంచాయతీలు గారి ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి ఒక డిమాండ్ తోటి పెద్దలందరూ కూడా ఈ రోజున చర్చాగోష్ఠిలో సుదీర్ఘంగా ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. భవిష్యత్తు కార్యాచరణలో ఈ యొక్క అంశంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారిని, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారిని, జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక కోఆర్డినేషన్గా ఈ టీము ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నంలో సక్సెస్ అవుదాం అనేటువంటి భావన చేయాలనేటువంటి డిమాండ్ ప్రజల్లో ఉన్నందుకు సంతోషం. సోలార్ విద్యుత్ శాశ్వత పరిష్కారం, విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరం అందజేయవచ్చని ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి అన్నారు. ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆపరేషన్ మంగళవారం తన ఛాంబర్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. పత్రికా సమావేశంలో మాట్లాడుతూ వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ మొబైల్ గూగుల్ ప్లే స్టోర్ నుండి మరియు యాపిల్ మొబైల్ యూజర్లు యాపిల్ ప్లే స్టోర్స్ నుండి PM సూర్య గారి మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్, పూర్తి పేమెంట్ మరియు పూర్తి సబ్సిడీ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. మొబైల్ యాప్ యూజర్లు యాప్ డౌన్లోడ్ అనంతరం రాష్ట్రం, జిల్లా విద్యుత్ సరఫరా సంస్థ పేరు, 15 అంకెల విద్యుత్ బిల్లు సర్వీస్ నెంబర్, గృహ వినియోగదారులు విద్యుత్ బిల్లుకు అనుసంధానమైన మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ పొందుపరిచి ముందుగా రిజిస్ట్రేషన్ కావాలను. మొబైల్ యాప్ రిజిస్ట్రేషన్ అనంతరం మొబైల్ నెంబర్తో లాగిన్ కావాలన్నారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెక్నికల్ జి సురేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ ఎస్ బయర్ నాయుడు, అలాగే PM సూర్యగా జిల్లా నోడల్ అధికారిగా బి పెద్దినాయుడు, కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. అందరూ కూడా పాంప్లెట్లు, బ్రోచర్స్ అందరూ కూడా ఇవ్వడం జరిగింది. అంతమంది కూడా అవగాహన ఉంది. మీరు కూడా
దీన్ని అన్ని ఎంటైర్ జిల్లా మొత్తం అందరు వినియోగదారులకి చేరవేసి ఈ సూర్య గారిని మనం స్ట్రెంగ్తన్ చేయాలి. చేస్తే ఉండే అడ్వాంటేజ్ కూడా మీకు చెప్పడం జరిగింది. తర్వాత సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు కోసం 191 టోల్ ఫ్రీ నెంబర్ ఈపీడీసీఎల్లో ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది. ఎనీ కంప్లైంట్ కరెంట్ లైన్ కట్ అయినా, ట్రాన్స్ఫార్మర్ పోయినా, లేకపోతే లో వోల్టేజ్ వచ్చినా 191లో చేస్తే మా వాళ్ళు అటెండ్ అవుతున్నారు. ఈ సోలార్ రూఫ్ దీనికి కూడా 191 ద్వారా మీరు ఇక్కడ కాంటాక్ట్. సో 1 కిలోవాట్కి మీకు ప్రభుత్వ రాయితీ 30,000, 2కి 60,000, 3కి 70,000. దీన్ని అయితే పెట్టుకున్నారో వాళ్ళకు ఉన్నటువంటి కాంట్రాక్ట్ లోడ్ కూడా అంతే ఉండాలి. కాంట్రాక్ట్ లోడ్, కనెక్టెడ్ లోడ్ అని 2 ఉన్నాయి. కాంట్రాక్ట్ లోడ్ అంటే మొట్టమొదట ఈపీడీసీఎల్లో పవర్ సప్లై తీసుకునేటప్పుడు మేము 3 కిలోవాట్లు తీసుకుంటున్నాం, 5 కిలోవాట్లు తీసుకుంటామని అదనంగా డబ్బులు కట్టి అదే లోడ్కి ఇది అవుతుంది. ఇప్పుడు 3 కిలోవాట్లకి ఉండి జనరేషన్ 5 కిలోవాట్ల కంటే డిఫరెన్స్ 2 కిలోవాట్లు ఉంది కాబట్టి జనరేషన్ 5 కావాలనుకుంటే 3ని కూడా అడిషనల్గా 2 కిలోవాట్లు తీసుకుని 5 కిలోవాట్లు తెచ్చి, సో కాంట్రాక్ట్ 5 కిలోవాట్ ఉండాలి, దెన్ 5 కిలోవాట్ సెకండ్ అవుతుంది. కాబట్టి ఒకవేళ 1 కిలోవాట్ ఉందనుకోండి, సోలార్ ప్యానల్ 2 కిలోవాట్ చేస్తే 1 నుంచి 2కి అడిషనల్గా పెడితే మేము అది ఎన్హాన్స్ చేస్తాం. సో మన కాంట్రాక్ట్ లోడు, సోలార్ లోడు ఈక్వల్ ఉండాలి. అది ఇంపార్టెంట్. ఇది ముఖ్యంగా దీనికి ఆల్రెడీ మీకు ఇచ్చినటువంటి దీనిలో మీటర్ ఏరియా ఉంటుంది చాలు. ఇంటికి పైకప్పున 10 స్క్వేర్ మీటర్స్ ఆ 100 స్క్వేర్ ఫీట్ ఉంటే అందులో ఒక 1 కిలోవాట్ అవర్ ఇది జనరేట్ చేయొచ్చు. దీనికి ముందుగానే వినియోగదారులు దీంతో సబ్సిడీ కూడా ప్రభుత్వం దీనికి ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా మొట్టమొదట 30,000 1 కిలోవాట్కి, తర్వాత 2 కిలోవాట్ 60,000, 3 కిలోవాట్ 75,000 ఇస్తుంది. యూనిట్లు ఈ పేబ్యాక్ పీరియడ్ మనం దీన్ని బట్టి జనరేషన్ బట్టి ఒక డొమెస్టిక్ అయితే 4 సంవత్సరాల్లో మనం ఏదైతే మొదలు పెడుతున్నామో అది వచ్చేస్తుంది. కమర్షియల్ అయితే 3 సంవత్సరాలు వచ్చేస్తుంది. తదనంతరం దీనికి బై డైరెక్షనల్ మీటర్ని పెడతాం. మామూలు మన మీటర్లు అంతా కూడా మనం ఎంత వాడుతున్నామో అంత యూనిట్లు వస్తాయి. ఆ వాడకం మీదగానే మనం బిల్లు కట్టడం జరుగుతుంది. ఇదేమిటంటే బై డైరెక్షనల్ అంటే సోలార్ నుంచి వచ్చిన జనరేషను ఎంత వస్తుంది, వాళ్ళు ఎంత వాడుతున్నారు, మిగతా అది మాత్రం అవుతుంది. ఒకవేళ వాళ్ళు ఒక వినియోగదారుడు నెలకు 300 యూనిట్లు వాడకం ఉంటే జనరేషన్ యూనిట్లు మేము డబ్బులు ఇస్తాం. గ్రిడ్కి ఎక్స్పోర్ట్ చేస్తారు కాబట్టి సో 2 లాభాలు, వినియోగదారుడికి ఆ యూనిట్లు వేస్ట్ అవ్వకపోవడం, జనరేషన్ స్ట్రెంగ్తన్ చేయడం. ది మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే స్ట్రెంగ్తన్ ది జనరేషన్. ఇంకా డే బై డే ఎవ్రీ ఇయర్ 30% వరకు రైజ్ ఉందండి పవర్ డిమాండ్. పవర్ లేనిదే ఏం లేదు. వెరీ వెరీ వైటల్ పవర్ సప్లై అన్నది. కాబట్టి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి అడుగులోనూ చంద్రబాబు నాయుడు మోసం ఉంటుందని వివరించిన మాజీ ముఖ్యమంత్రి. తాడేపల్లిలో, మాడుగుల, అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాల ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో సమావేశంలో హాజరైన జగన్. విజయవాడలో కలకలం రేపిన మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో సిఐడి అధికారుల సోదాలు. అగ్రిగోల్డ్ భూముల విషయంలో అవకతవకలపై జోగి రాజుగా గుర్తించి అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్న అధికారులు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి బొత్స. మాజీ మంత్రి పూడి ముత్యాలనాయుడుతో కలిసి జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ కు పత్రాలు అందజేశారు సత్యనారాయణ. విశాఖ నగరంలో బీచ్ రోడ్డు వద్ద ఉన్న టైనో పార్క్ లో ఆకస్మికంగా చెలరేగిన మంటలు. సమాచారం తెలియడంతో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేసిన అగ్నిమాపక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.